హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. హుండై అల్కాజర్. ఇది ప్రీవియస్ మోడల్ 2.0. చాలా మందికి హుండై కార్స్లో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుందని కూడా మర్చిపోయారు. ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు అన్ని 1.5 చేసేసారు. సో ఇది క్రీటా ఎక్స్టెండెడ్ 7 సీటర్ అని కూడా అంటారు. బట్ క్రీటా అంత సక్సెస్ అయితే అవ్వలేదు. కెరెన్స్ అయినంత సక్సెస్ 7 సీటర్లో అయితే దీని సిస్టర్ కంపెనీ ఇది అవ్వలేదు. మరి దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో? ఈ 2 లీటర్ పెట్రోల్ కాబట్టి మరి మైలేజ్ ఏమి ఇస్తుంది? డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నాగార్జున. ఏం చేస్తుంటారు? నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. పర్చేస్డ్ ఇది ఎప్పుడండి? 22 అక్టోబర్. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 3 years. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ప్రజెంట్ అయితే 44,000 తిరిగాను. 44,000. ఎంత పడింది ఇది ప్రైస్? నేను అప్పుడు తీసుకుంది ఇది బేస్ వేరియంట్ ప్రెస్టేజ్ ఎగ్జిక్యూటివ్. ఓకే. సో ఇది నాకు 19.8 పడింది ఆఫ్టర్ డిస్కౌంట్ అన్ని. ఓకే, మంచి డీల్. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 19 lakhs. మంచి డీల్. అంటే అందుకే తీసుకున్నాను. ఇది బేస్ వేరియంట్, కానీ మనకు అలా అనిపించదు చూస్తే. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి, అందుకనే ఇది తీసుకున్నాను నేను. ఒక 360 కెమెరాస్ అలాంటివి అయితే బ్లైండ్ వ్యూ మానిటర్ ఆ రెండు లేవు పర్లేదు. చాలా వాల్యూ ఉంటుంది 20 lakhsకి. ఓకే. సో ఫస్ట్లీ దీనికి 7 సీటర్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం బెటర్ స్పేస్ అంటే దీని సిస్టర్ కంపెనీ అయిన కియాలో కూడా మనకు కెరెన్స్ ఉంది ఆప్షన్. సో హెక్టర్ ప్లస్ ఉంది. సో ఎందుకు అలా కాకుండా మీరు అల్కాజర్కి వచ్చారు? ఓకే, అంటే ఎందుకు అంటే ఒకటి ప్రైస్ విషయం. ఇది 20 బిలో వచ్చేసింది నాకు ఇది. ఓకే. ఇప్పుడు అల్కాజర్ సఫారీ కానీ ఎక్స్యూవీ కానీ లేదంటే హెక్టర్ కానీ వెళ్ళామంటే అవి ఆల్మోస్ట్ 24 అయిపోతున్నాయి. అండ్ మిడ్ వేరియంట్ వస్తాయి అవి. ఆ మిడ్ వేరియంట్లో మనకి రివర్స్ కెమెరా రావు. అంటే నేను తీసుకున్నప్పుడు కొంచెం ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్కటి మిస్ అయిపోయేది. ఒక దాంట్లో క్రూయిస్ ఉండేది కాదు, ఒక దాంట్లో నేను రివర్స్ కెమెరా ఉండేది కాదు. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే నాకు రివర్స్ కెమెరా, క్రూయిస్ ఉంది, సన్ రూఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 20 బిలో వస్తుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఇది ఉన్నంత స్మూత్ నాకు సఫారీ కానీ అనిపించి, అంటే అవి హెవీ ఉంటాయి కొంచెం. మనం సిటీలో తోలుకోవాలంటే కొంచెం కష్టమే. ఇది 7 సీటర్ అయినా సరే నాకు ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు నాకు. అంటే ఒక హెవీ కార్ నడుపుతున్నాను, సిటీలో అలా వెళ్తున్నాను అంటే నాకు ఎప్పుడు రాలే ఆ ఫీల్. సో అందుకనే ఐ చూస్ దిస్ వన్. అంటే లైక్ ఇది చాలా బాగుంటుంది కారు. ఐ మీన్ స్మూత్నెస్, మనకి డ్రైవబిలిటీ, సిటీలో మాన్యూవర్ కానీ చాలా బాగుంటుంది కారు. సో 2 లీటర్ ఇంజన్ ఇది ఆల్రెడీ హుండై వాళ్ళ టూసాన్లో చూసి, టూసాన్ నుంచి వచ్చినట్టుంది సేమ్ ఇంజన్ ఆల్మోస్ట్. ఓకే. 1.5 ఇచ్చుంటే అంత పవర్ లాగేది కాదు. 1.5 కూడా టర్బో ఉంది అది. అవును. సో అప్పుడు నేను ఉన్నప్పుడు అది లేదు, నేను తర్వాత వచ్చింది ఆ వెర్షన్. అందులో కూడా సేమ్ స్పీడ్ ఉంటుంది, అంటే దీని ఉన్న హార్స్ పవర్ ఉంటుంది. కాకపోతే టార్క్ కూడా ఇంప్రూవ్ చేశాడు అందులో. ఇందులో 196 Nm టార్క్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 256 అంత వస్తుంది, డీజిల్ కంటే ఎక్కువ ఉంటుంది. సో నేను ఉన్నప్పుడు అయితే అది లేదు. మేబీ నేను ఉండే అది తీసుకునేవాడిని. అంటే లైక్ కొంచెం మైలేజ్ దీనికంటే కదా అది బెటర్ వచ్చేది. 1.5 టర్బో కదా, తీసుకునే ఉండేవాడిని. ప్రాపర్గా 7 members కూర్చున్నప్పుడు పవర్ అనేది లాగలుగుతుందా ఈ కార్? అయితే అంత బాగానే ఉంటుంది. ఫుల్లీ లోడెడ్ అయితే నేను కొన్నిసార్లు ల్యాగ్ ఫేస్ చేశాను. ఓకే. కొన్నిసార్లు నాకు తెలిసి 90-100 మనం వెళ్ళామంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొన్ని అప్పుల్లో కానీ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్, బాగానే ఉంటుంది. అచ్చా, 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అంటున్నారు, మరి మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ విషయంలో అయితే డౌటే. అంటే నేను ఇప్పుడు మన రీసెంట్గానే హైవేలో వెళ్ళాను. ఓకే. అంటే హైదరాబాద్ టు విజయవాడ 2N Pro చేశాను. నాకు యావరేజ్గా నాకు 13 వచ్చింది. నాకు 13 హైవేలో అది హైయెస్ట్ మైలేజ్. అంటే ఇంకా అప్పుడు బేసిక్గా కార్లో అంటే ఆల్మోస్ట్ ఫుల్ లోడ్ అని అనుకోండి. ఇంకా 5 people ఉన్నాము, లగేజ్ ఉంది. సో 13 అంటే పర్లేదు అనుకుంటున్నాం. బేసిక్గా హైదరాబాద్ కండిషన్ ట్రాఫిక్లో అయితే ఎంత ఎక్స్పెక్ట్? హైదరాబాద్లో అయితే ఫుల్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే మనకు ఖచ్చితంగా దాని ఏమంటారంటే 6-7. ఒకవేళ ఇప్పుడు ఇలాంటి రోడ్లు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ట్రాఫిక్ లేకుండా ఉంటే 9 వరకు 10 వరకు మనము ఒక RPM మంచిగా 2.5 లోపల మెయింటైన్ చేసుకుంటూ తోలితే, అంటే స్మూత్గా డ్రైవ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక 10-11 వస్తుంది. గేర్ బాక్స్ ఏది తీసుకున్నారు? ఇది మాన్యువల్ తీసుకున్నారు. ఆటోమేటిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో అండ్ మాన్యువల్ ఇష్టం నాకు. 2 lakhs ప్రైస్ పెరుగుతుంది, చాలా ఎక్కువ పెరిగిపోద్ది యాక్చువల్లీ. నాకు తెలిసి 3 lakhs పెరిగిద్ది అనుకుంటా. ఓకే. సో మాన్యువల్ కదా, గేర్ షిఫ్ట్స్ ఈ 2 లీటర్ పెట్రోల్ ఇంజన్కి ఎలా ఉంటాయి? చాలా స్మూత్ ఉంటుంది, చాలా న్యాచురల్ ఉంటుంది. క్లచ్ ప్లే కూడా బాగుంటుంది అంట. అంతా చాలా స్మూత్ ఉంటుంది. అసలు మనకి ఏ ల్యాగ్ ఉండదు, గేర్ షిఫ్టింగ్ ల్యాగ్ ఉండదు. అండ్ ఇది యాక్చువల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ అనమాట ఇది. ఓకే. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు గేర్ తగ్గట్టుగా మన స్పీడ్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మన 3rd గేర్లో ఉండి కూడా మన 40 స్పీడ్ రావచ్చు ఇది. ఓకే. అంటే కొన్ని కార్లు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీడ్లో ఉన్నాం, 50లో ఉన్నాం. 50 అంటే అట్లీస్ట్ 3వ గేర్లో ఉండాలి. నెక్స్ట్ 20కి వచ్చాం, 2nd గేర్కి రావాలి. ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అంటే మనం మరీ గేర్ డౌన్ చేసుకొని ఆ స్పీడ్కి వచ్చి మళ్ళీ అలా చేస్తారు కదా, దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. స్మూత్గా చాలా వరకు హ్యాండిల్ చేసేస్తుంది.
అది ది బెస్ట్ అని చెప్తారు. ఎందుకంటే మనం ప్రతిసారి గేర్ మార్చుకుంటూ డౌన్ షిఫ్ట్ అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ వచ్చామంటే వాసిపోద్ది. సో ఇది చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. ఓకే, అచ్చా ఇది ప్లాట్ఫామ్ అనేది క్రీటాదే యూజ్ చేస్తున్నారు కదా దీనికైతే? కొంచెం క్రేటా అనే చెప్పాలంటే, అంటే వేరే కంట్రీలో ఇది గ్రాండ్ క్రేటా అని కూడా అంటారు. ఐ మీన్ బ్రెజిల్లో అక్కడ ఇక్కడ, బట్ మన దగ్గర అల్కాజార్తో వచ్చింది. సో సస్పెన్షన్ సేమ్ క్రీటాదే అనుకోవచ్చా లేదంటే కొంచెం? లేదు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర క్రేటా కూడా ఉంది, మా ఇన్లాస్ వాళ్ళ దగ్గర క్రేటా ఉంటుంది. ఓకే, అది నడిపిన తర్వాత ఇది నడిపిన తర్వాత చాలా డిఫరెన్స్ వస్తుంది. సాఫ్ట్ సైడా ఇది హార్డ్ సైడ్ ఉంటుంది? సాఫ్ట్ అనుకుంటా, సాఫ్ట్ సస్పెన్షన్. ఓకే, అచ్చా స్టెబిలిటీ అండ్ ఆల్ హై స్పీడ్స్లో ఎక్సలెంట్ ఉంటుంది. టైర్స్ అలాయ్స్ వచ్చాయి బేస్ మోడల్ నుంచే. సో సెక్షన్ కూడా 17 ఇంచెస్ ఇస్తున్నారు. సో టైర్ మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేశారా? అవే నేను అప్గ్రేడ్ చేశాను. ఇంతకుముందు అపోలో ఉండేది. ఓకే, నాకు ఎందుకో కొంచెం అంటే లోపలికి సౌండ్ ఎక్కువ వచ్చేది, టైర్ నాయిస్ అలా అనిపించింది. అందుకే చేంజ్ చేసి సబ్మిషన్కి. 4 కూడా డిస్క్ బ్రేక్స్ కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో? ఎక్సలెంట్ ఉంటుంది. అసలు టాపింగ్ పవర్ అసలు అందులో నో డౌట్, అసలు చాలా బాగుంటుంది. స్టెబిలిటీ విషయంలో కానీ బ్రేకింగ్లో కానీ ఎక్సలెంట్ ఉంటుంది కారు. అచ్చా క్రీటా కన్నా గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటారా? ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇది XUV700 గ్రౌండ్ క్లియరెన్స్. మీరు సరిగ్గా చూస్తే సేమ్ మీకు అదే గ్రౌండ్ క్లియరెన్స్, కాకపోతే అది కొంచెం వైడ్ ఉంటుంది, మీకు ఏంటి పెద్దగా అనిపిస్తుంది. అవును, సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ దానికి దీనికి. ఓకే, ఎప్పుడన్నా తగిలిందా మీకైతే 7 మెంబర్స్తో వెళ్ళినప్పుడు? లేదు, సమస్య లేదు అసలు. ఇప్పుడు టచ్ అవ్వడం ఎప్పుడు టచ్ అవ్వాలి. అచ్చా ఒక్కసారి మాకు బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూపిరా. సో ఇది 7 సీటర్గానే కౌంట్ చేస్తాము, బట్ అయినప్పటికీ బూట్ స్పేస్ మేనేజ్ చేశారు. ఇదిగోండి ఫుల్ ఈ సీట్లు కూడా ఓపెన్ చేస్తాను నేను, అయినా సరే మనకి ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ ట్రాలీస్ వస్తాయి అంటారా? రెండు పెట్టేసేసుకోవచ్చు మనం. కొద్దిగా సీట్ ఇది పెట్టేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అవును, అచ్చా ఇది 7 సీటర్గానే కన్సిడర్ చేస్తామా 5 సీటర్గానే చెప్పాలా? గుడ్ క్వశ్చన్. నన్ను అడిగితే 5 సీటర్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తాను. ఎందుకంటే అంత ప్రాక్టికల్ నేనున్నాను, నేను కూర్చోలేను అక్కడ. మీరు కూర్చోవచ్చు, మీ హైట్కి మీరు కూర్చోవచ్చు. ఓకే, నేను కూర్చోలేను, అంటే ఎక్కువ లాంగ్ కూర్చోలేను. ఇప్పుడు 5'1" ఉందనుకోండి, లేడీస్ 5'1", 5'2" ఉంటారు కదా, అసలు వాళ్ళైతే నో ప్రాబ్లం, వాళ్ళు కూర్చోగలరు. కాకపోతే లాంగ్ కష్టం. సో మాక్సిమం 5 కిడ్ సీట్స్ అనుకోవచ్చు అవి. ఇంకా అంతే. అంటే ఏ 7 సీటర్ అయినా నాకు ఇలాగే అనిపించింది. ఈవెన్ XUV700 కూడా అంతే, ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఇక 7 సీటర్ అంటే ఏదో ఇక 7 సీటర్ అంతే, నేమ్ చేక్ 7 సీటర్. అచ్చా థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇచ్చాడా? ఏసీ వెంట్స్ ఇచ్చారు. కొన్ని బాటిల్ హోల్డర్ ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాకెట్ కూడా వచ్చింది. అచ్చా మీకు ఇందులో అది ఏమంటారు, వెనకాల ట్రే అనేది మిస్ అవుతుంది. సెకండ్ రో వాళ్ళకి ఏదో ట్రే ఏదో వస్తుంది కదా? ట్రే అవసరం లేదు కదా, ఇది 7 సీటర్ కాబట్టి ట్రే ఉండదు. అది మన సెకండ్ రో వాళ్ళకి కప్ హోల్డర్ ట్రే లా టాప్ ఎండ్ లో వస్తుంది. ట్రే అంటే ఇది కదా మీరు అంటుంది, ఇదా? ఓకే ఓకే, దీని ట్రేస్ వచ్చాయి. 2 వచ్చినాయి. ఇది కూడా ఉంటుంది. ఇది కప్ హోల్డర్స్ వచ్చాయి, ఏసీ వచ్చింది. అసలు అన్నీ ఎక్కడ మీకు ఫీచర్స్, అసలు మీరు ఇది బేస్ వేరియంట్ అంటే మీరు అసలు దీన్ని బిలీవ్ చేయరు. అవును, ఐ మీన్ నాకు మన యాక్చువల్లీ ఇండియా బ్రాండ్స్ టాటా మహీంద్రా ఉంటాయి, వాళ్ళ బేస్ వేరియంట్లో కనీసం అసలు ఏమేవారు. అవును, సీట్ కవర్స్ కూడా అవేనా? లేదు, నేను మార్చాను. అవునా, ఎందుకలా? వాడు బేస్ వేరియంట్ కదా, వాడు లెదర్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, సో నేను మార్చుకున్నాను. ఫిట్టింగ్ అండ్ ఆల్ అంటే డీలర్ నుంచేనా లేదు బయట చేయించాను. చూడడానికి క్రీటా కంటే కొంచెం క్లాసీగా ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. ఇంటీరియర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రీమియం ఫీచర్స్ మిస్ అవుతాయి, అంటే వెంటిలేటెడ్ సీట్స్, అవును అంతే, ఎయిర్ ప్యూరిఫైర్ అలాంటివన్నీ మిస్ అవుతాయి అంతే. ఇంకా అంతే బేస్ మోడల్ కూడా. అచ్చా స్క్రీన్ అయితే ఇప్పటివరకు హ్యాంగ్ ఇష్యూస్ ఏం లేవు అసలు, నథింగ్. హోండా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే బేబీ, ఇది ఒక్కొక్కరు ఇండివిజువాలిటీ. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది, ఇది 8 ఇంచ్ ఇది. ఓకే, అవును. ఇప్పుడు మీకు దీని తర్వాత వేరియంట్ అంటే హై వేరియంట్కి వెళ్తే ఇది 10 ఇంచ్ వస్తుంది. అవునవును. అప్పుడు మీకు వచ్చినప్పుడు నార్మల్గా మీరు వేరే కార్స్ చూస్తే అదే ఫీల్ ఎలా ఉంటుంది అంటే ఇది దరిద్రంగా ఉంటుంది, అంటే లైక్ మంచిగా కనిపించదు. కానీ మీరు ఇక్కడ చూడండి, ద వే అంటే లైక్ బేస్ వేరియంట్ అయినా సరే మంచిగా ఇచ్చాడు స్క్రీన్. అండ్ డ్రైవర్ కూడా క్లస్టర్ మనకి ఫుల్లీ డిజిటల్ వచ్చింది. ఫుల్లీ డిజిటల్ వచ్చింది. మా బేస్ మోడల్ ఎక్కడ కూడా ఇలా రాదు, XUV700 కానీ. అవును, ఎక్కడ రాదు అసలు. మీకు ఈ స్క్రీన్ ఈ ప్లేస్మెంట్ కూడా, అంటే ఈ బటన్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు వేరే కారు బేస్ వేరియంట్ చూడండి, అది బాగోదు అసలు. యాక్చువల్లీ తీసేయాలనిపించింది ఎప్పుడు తీసేయాలి, కానీ ఇది మీకు చాలా బాగుంటుంది. ఈ ఫిజికల్ బటన్స్ ఉన్నదే ఎంజాయ్ చేయాలి. ఫుల్ టచ్ ఇచ్చేసి ఇప్పుడు అన్ని కూడా వైపర్స్, హెడ్ లైట్స్ కూడా అందులోనే ఇచ్చేస్తున్నారు. అది ఇంకా రిస్క్. అండ్ ఇందులో నాకేంటంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే వస్తుంది నాకు ఇది. ఎందుకంటే టాప్ వేరియంట్కి ఏమైందంటే మీకు బ్లూ లింక్ వస్తుంది. అవును, బ్లూ లింక్ వచ్చిన వల్ల వైర్లెస్ కనెక్ట్ చేయలేము. కానీ నాకేంటంటే ఇది బేస్ వేరియంట్ అయిపోయేసరికి ఇందులో బ్లూ లింక్ ఏం లేదు. సో దానివల్ల ఏంటంటే నాకు వైర్లెస్ కనెక్ట్ అవుతుంది నాకు, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది.
నైస్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది. సో ఏసీ ఆటోమేటిక్ వచ్చింది, కూలింగ్ ఉండేది బాగుంటుంది అంటారు. అవును, చాలా బాగుంటుంది. బాగుందా? బాగుంటుంది. ఏదైనా మిస్ అయిన ఫీచర్స్ అనిపించాయా మీకు? బేసిక్ మిస్ నాకైతే అసలు ఏం లేవు. నాకైతే 360 డిగ్రీ అవసరం లేదు నాకు. అంటే నాకు పల్లె డ్రైవింగ్ వచ్చు. సో ఐ డోంట్ రిక్వైర్, అంటే లైక్ అవన్నీ నాకు అవసరం లేదు. ఓకే. నన్ను అడిగితే ఇందులో మిస్సింగ్ అంటే ఏం లేవు, నథింగ్. అన్నీ వచ్చేసినాయి. మీకు పానరామిక్ సన్ రూఫ్ ఉంది. ఓ నైస్ నైస్ నైస్. అండ్ ఎలా వీల్స్ వచ్చినాయి. అవును. రివర్స్ కెమెరా, ఇప్పుడు మీరు క్లారిటీ కావాలంటే మీరు క్లారిటీ చూడండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ క్లారిటీ అంటే కొంచెం చాలా వరకు చాలా బాగుంటుంది ఇది. అండ్ అంటే పార్కింగ్ అసిస్ట్ అంటే లైక్ మనకి ఇది వస్తుంది కదా, అవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే. స్టీరింగ్ మనకి ఎటు తిప్పితే అటు తిరిగింది. ఓకే, అడాప్టివ్ తోటి వస్తున్నాయి. ఓకే, చూడండి. అంటే ఆటో డిమ్మింగ్ ఎయిర్వే మిస్ అయినట్టుగా అనిపించిందా ఇప్పుడు? అవసరం లేదు, దాంతో పని లేదు. ఇది నార్మల్ ఉంది కదా, బేస్ అంటే బేసిక్ లాగా ఉంది చాలా. కాకపోతే ఇందులో మైనస్ ఒకటి ఉంది. చెప్పండి. హెడ్ లైట్. అవునా? హెడ్ లైట్ త్రూ అంత బాగోదు. ఎల్ఈడీస్ ఇచ్చారు అంత బాగోదు. ఏమన్నా అంటేనేమో అది గవర్నమెంట్ ఆర్డర్, మేము అంతే ఇవ్వగలం అంటున్నాం. వాట్స్ ఇంకా దాని ఏం చేంజ్ కూడా చేయలేం. బయట పెట్టుకోవాలి, ఇక అది మన ఇష్టం, డబ్బులు ఉంటే పెట్టుకోవాలి. రోడ్ వ్యూ అంతా కూడా మనకి బోనెట్ వ్యూ అనేది క్రీటాలానే ఆల్మోస్ట్ అంతే. లేదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇంకొంచెం హెవీ హైట్ ఉంటుంది వచ్చినట్టుగా. అండ్ మీకు ఈ వ్యూ కూడా కొంచెం బాగుంటుంది. మీకు ఇది నచ్చిందా, లేదంటే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా అది బెటరా? కొన్ని పాయింట్స్ అది, కొన్ని పాయింట్స్ ఇది నచ్చింది. అంటే నీకు ఇంటీరియర్ నచ్చింది, అది ఇంకా నచ్చింది. ఎక్స్టీరియర్ కొంచెం ఇదే, అంటే కొంచెం ఇదే బాగుంటుంది. అంటే కొన్ని ఇది చెప్పలేము అట్లా. అది బాగానే ఉంది యాక్చువల్లీ. కాకపోతే ఇట్స్ ఓకే. అంటే కొంచెం దాన్ని ఏమంటున్నారు అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్స్టెండెడ్ వర్షన్ అంటున్నారు. అంటే కొంచెం ఎక్స్ట్రా లాగా ఉంటుంది అన్నట్టు అంటున్నారు. బట్ అంటే ఇది కూడా ఇంటీరియర్ క్వాలిటీ చూడండి మీరు. ఇవన్నీ మీకు అసలు రావు బేస్ వేరియంట్లో. అంటే లైక్ బేస్ అని కాదులే కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ మీకు ఇదంతా స్కిన్ ఇదంతా కలిపి అంటే లైక్ క్రీటాలో ఉన్నంత ఇంటీరియర్ వచ్చేస్తుంది కదా. అవును, బట్ అంత సాఫ్ట్ మెటీరియల్ లాగా ఉన్నాయి. బట్ ప్లాస్టిక్స్ ఇవి. ప్లాస్టిక్స్. అంటే టాప్ ఎండ్ లో మళ్ళీ లెదర్ ఏమన్నా ఇస్తాడంటారా దానికి? దీంట్లో లేదు, ఇదే అనుకుంటా ఆల్మోస్ట్. అంటే నాకు అంత ఐడియా లేదు, అంటే గుర్తులేదు. స్టిచ్చింగ్స్ లాగా ఉన్నాయి అంటే వాడిచ్చింది, కానీ ఇది ప్లాస్టిక్. ఇది యాక్చువల్గా సాఫ్ట్ ప్లాస్టిక్. అంటే ఇక అలా డిజైన్ నీట్ గా మేనేజ్ చేసి. యాక్చువల్లీ హుండాయిలో ఈ పాయింట్ మర్చిపోతారు అందరూ. ఓకే. ద వే వీడు బేస్ వేరియంట్ అయినా సరే స్క్రీన్ ఇవ్వటం కానీ ఈ అన్ని పెడతాం కానీ, మీరు ఒకసారి సుజుకి కానీ వేరే కార్లు బేస్ వేరియంట్ చూడండి, ఆ స్క్రీన్ చూడండి ఎలా ఉంటుందో. అంటే చూడండి మీరు, ఇది చూడండి అసలు ఎంత అంటే పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిపోయిందో. మీరు చూడండి అసలు మొత్తం ఎలా బ్లెండ్ అయిపోయిందో మొత్తం అంతా. బట్ సేల్స్ ఎందుకు అవ్వలేవు ఇవి అని రీజన్ అదైతే కింద ఆడియన్స్ చూసే వాళ్ళే చెప్పాలి. ఎందుకు అంటే ఎందుకు ఇప్పుడు బేసిక్ నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్న షోరూమ్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మొత్తం క్రీటా మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే క్రీటా ఎక్కువ వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంలో వాళ్ళు క్రీటా అనేది ఫోకస్ చేస్తారు. వాళ్ళు అలా కాకుండా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కనుక అల్కాజార్ ఫోకస్ చేస్తే, అల్కాజార్ మీద వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పి, అసలు అల్కాజార్ ఉందని చాలా మంది తెలియదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో మేబీ నేను అది అనుకుంటున్నా, సేల్స్ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి కొంచెం అల్కాజార్ని కూడా ప్రమోట్ చేసి వచ్చిన వాళ్ళ కస్టమర్స్కి అల్కాజార్ కూడా ఒకటి ఉందిరా బాబు చూడండి అని చెప్తే మేబీ అప్పుడు ఉంటుందేమో. అంటే నాకు తెలియదు ఎందుకు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ ఈ మధ్యన ఎక్కువ ఆటోమేటిక్ తీసుకుంటున్నారు. సో ఆటోమేటిక్ 24 అయిపోతుంది, 25 అంటే మీకు మిడ్ వేరియంట్ రావాలంటే అయిపోద్ది. సో జనాలు ఏమనుకుంటున్నారంటే, కొంచెం పీపుల్ అందరూ ఎలా ఆలోచిస్తారంటే 25 పెడుతున్నాం, XV700 వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు, మేబీ అది మైనస్ అయిపోతుంది. మేబీ ఆటోమేటిక్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టాడు అనుకుంటున్నా. గేర్ బాక్స్ మాన్యువల్ 20 ఉంది, మేబీ ఆటోమేటిక్ 21-20లో తీసుకొస్తే కనుక అప్పుడు అసలు ఇంకా రాకెట్ లాగా వెళ్తాయి. ఇప్పుడు సేల్స్ తక్కువ ఉన్నాయి కదా, మరి రీసేల్ వాల్యూ ఆలోచించారా మీరైతే? రీసేల్ వాల్యూ లేదు దీనికి అసలు. బట్ అక్కడ మనం లాస్ అయినట్టేనా? లాస్ ఏం కాదు, మార్కెట్లోకి వెళ్ళంగానే బ్లైండ్గా వెళ్ళిపోతాయి. క్రేటా బ్లైండ్గా వెళ్ళిపోతాయి. అంటే డిపెండ్స్. ఇంకా ఇప్పుడు రీసేల్ వాల్యూ అంటే ఇంకా ఇప్పుడు మనం ఎప్పుడు అమ్ముతున్నాం అని చెప్పి దాన్ని బట్టి ఉంటుంది కదా. 3 years అమ్ముతున్నామా, 2 years అమ్ముతున్నామా, రీసేల్ కొంచెం డౌన్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ కార్ ఎక్కువ తెలియదు చాలా మందికి. సో వాళ్ళు వచ్చి చూసి కూర్చొని కార్లో నడిపితే గానీ వాళ్ళకి, అంటే ఈ కారు చెప్పండి అండర్ రేటెడ్ అని చెప్తా. అండర్ రేటెడ్ ఇది బాగా. 7 seater లో ఒక కార్ అంటే చాలా అండర్ రేటెడ్ కార్ అంటే ఇది. అచ్చా, ప్రాపర్ 7 seater అని చెప్పలేము, కిడ్ సీట్స్ తో కలిపితే 7 seater ఇది. అన్ని కార్స్ కంఫర్ట్ ఉన్నట్టుగానే ఉంటుంది. చాలా కంఫర్ట్ అయితే అసలు మీరు నో డౌట్, నేను చెప్తున్నా కదా చాలా బాగుంటుంది మనకి. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm పైన ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు XV700 గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్రెడీ చెప్పా కదా. మీకు దానివల్ల ఏంటంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి చాలా బాగుంటుంది ఇది. సస్పెన్షన్ చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీథింగ్ అంతా లైక్.
సర్వీస్ గురించి ఎలా ఉంది హోండా? సర్వీస్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకి. ఇప్పుడు నేను 4 సర్వీసెస్ చేసినట్టున్నాను. ఓకే. నాకు ఇప్పటివరకు ఎక్స్ట్రా ఏం అవ్వాలి. ఆల్మోస్ట్ హోండా సర్వీస్ కాస్ట్ ఎక్కువ వస్తుంది అంట. లేదు లేదు లేదు, ఎంత వస్తుంది నాకు 3 సర్వీసెస్ ఫ్రీ అనుకుంటా. 3 లాస్ట్ సర్వీస్ నేను పే చేశాను 13,000 14,000 పే చేసినట్టున్నా. ఓకే. చాలా తక్కువే, అంటే చాలా తక్కువే అయ్యింది. నాకేమంటే వాడు మేబీ నెక్స్ట్ సర్వీస్లో ఏమన్నా ఇంకా కొన్ని పార్ట్స్ ఏమన్నా అంటే నెక్స్ట్ ఇప్పుడు 44,000 కాబట్టి మేము నెక్స్ట్ ఎవ్రీ 10,000కి మనం సర్వీస్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ సర్వీస్లో ఏమైనా ఉంటుంది ఏమన్నా నాకు కొంచెం ఎక్కువ, అంటే ఏమైనా పార్ట్స్ అటు ఇటు పోయి ఈ 50,000 తిరిగిందంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ 7 సీటర్కి బిలో 20,000 అంటే చాలా ఫార్ బెటర్, రీజనబుల్. ఓకే. అండ్ ఫైనల్లీ ఒకసారి దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ డౌన్ పేమెంట్ అది షేర్ చేసుకోరా అప్పుడు ఎంత పడింది? ఎగ్జాక్ట్గా 19.8 అనుకుంటా. 19.8 పడింది. అంటే నేను కొంచెం ఇన్సూరెన్స్లో అక్కడ ఇక్కడ బార్గెన్ చేసుకున్నాను. అండ్ నేను కొంచెం ఇయర్ ఎండింగ్లో కొన్నా కాబట్టి నాకు కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చింది. 20+ అయిపోయేది యాక్చువల్లీ ఇది. ఓకే. సో కొంచెం క్యాష్ డిస్కౌంట్, ఇన్సూరెన్స్ డిస్కౌంట్ అన్ని బార్గెన్ చేసి అంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడుకొని విజయవాడ షోరూము, విజయవాడలో ఎక్కువ ఇస్తారు నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడికన్నా. అందుకని విజయవాడ ఇప్పుడు ఇది ఏపీ రిజిస్ట్రేషన్ కాదు, అక్కడ కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారని అక్కడ తీసుకున్నాను. ఓకే. ఎస్టిమేటెడ్ ఈఎంఐ అయితే 20 lakhsకి ఎంత వస్తుండొచ్చు? నేను 7 years పెట్టాను. ఓకే. సో నేను నాది ఓల్డ్ డిజైర్ కార్, దాన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నా. సో నేను 14 lakhs పెట్టాను, అరౌండ్ 22 నాకు వస్తుంది. ఓకే. సో కన్సిడర్ చేయొచ్చు, బట్ మోస్ట్ అండర్ రేటెడ్ కార్ ఇది. నేను చెప్తున్నాను అంటే మీరు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మోస్ట్ అండర్ రేటెడ్ కారు. ఒకటే దీంట్లో మైనస్ ఏంట్రా అంటే మైలేజ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు వచ్చే 1.5 టర్బో బెటర్. ఏం బెటర్ అంటే దీని మీద ఒక పాయింట్ బెటర్, కొంచెం మైలేజ్. పెట్రోల్ అసలు ఎస్యూవీలో పెట్రోల్ తీసుకుంటే మళ్ళీ డిపిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పదు. మరి ఏం చేస్తాం, మన ఇండియా ఒకటే ఆప్షన్ ఉంది మన దగ్గర, మనకి రూల్స్ అలా ఉంటే మనం ఏం చేయలేం. డీజిల్ తీసుకుందాం అంటే తీసుకోలేం, సరే పెట్రోల్ తీసుకుంటే అదొక గోల. అది బట్ ఈ సెగ్మెంట్ ఏ కార్ తీసుకున్నా ఇంతే మైలేజ్ వస్తున్నాయి. బట్ సఫారీ ఇంకా మహేంద్ర అవి తీసుకుంటే ఇంకా సర్వీస్ హెడ్ఏక్ పైగా యాడ్ అవుతుంది మనకి. అంటే ఇంకొకటి నేను XUV 700 ఉంది ఇప్పుడు, అది పవర్ ఎక్కువ అన్ని ఎక్కువ. ఇప్పుడు అది డీజిల్, ఇది పెట్రోల్, 2 మైలేజ్ సేమ్. బట్ అది ఎప్పుడు రూల్ వస్తుందో తెలియదు. 2027 తర్వాత 10 years చాలా మంది అది తీసుకుంటున్నారు. అది కూడా నేను గమనించాను. 13 వస్తుంది హైవేలో అంతే మైలేజ్. అంతే. ఇప్పుడు మీకు ఇది కూడా 13 వస్తుంది పెట్రోల్ ఇది. సో ఆబ్వియస్లీ నాకు ఎందుకో అంటే డీజిల్ తీసుకున్నా అది వేస్ట్ అనిపిస్తుంది నాకు, అంటే ఎస్యూవీలో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి కాకపోతే అల్కాజర్ డీజిల్ 20 దాకా వస్తుందని విన్నాను నేను. అరౌండ్ 20, అంటే నాకు 19 వస్తుంది అంట హైవేలో. నేను అది తీసుకుందాం అనుకున్నా డీజిల్, కాకపోతే ఇప్పుడు ఎందుకులే వేస్ట్ అని చెప్పి. డిపిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయి, అది దీనికంటే ఇది నడిపించుకోవడం బెటర్. నాకు రన్నింగ్ కూడా తక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడాలంటే 3 years 44 అంటే తక్కువే కదా చాలా చెప్పాలంటే. సో ఇయర్కి 10 to 15,000 ఉంటుంది కాబట్టి సో కొంచెం అంటే లైక్ మైలేజ్ విషయంలో మనం ఆలోచించాలి. మైలేజ్ ప్రాబ్లం కాదు, పర్లేదు 13 నాకు ఓకే అనుకుంటే ది బెస్ట్ కాదు. చాలా బాగుంటుంది. ఏం లేవు ఇప్పటివరకు అసలు నాకైతే ఏం లేవు ఇష్యూస్. నేనే టైర్స్ మార్చుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం సైలెంట్ ఉండాలని చెప్పి. క్యాబిన్ నాయిస్ కూడా ఏం రాదు అసలు మీకు ఇందులో, నథింగ్ రాదు. ఎన్విహెచ్ లెవెల్స్ బాగుంటాయి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కూర్చొని చూడండి. రోడ్ నాయిస్ కానీ రాదు, ఇంజన్ నాయిస్ అసలు ఏమీ ఉండదు. నేను అంటే అప్పుడప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఫోన్స్ మాట్లాడినా సరే చాలా సైలెంట్గా చాలా బాగుంటుంది. అంటే ఇన్సులేషన్ చాలా బాగా చేశాడు యాక్చువల్. అవును, ఇంజిన్ ఇన్సులేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ మనకి ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం దీన్ని వేసుకొని అంటే లైక్ ఈ కార్తో చిన్న కార్లు సిటీలో ఎలా వెళ్తాం అలా వెళ్ళగలం. అంటే కొంచెం దూరుకుంటూ వెళ్ళొచ్చు కదా, అలా కూడా వెళ్ళొచ్చు దీంట్లో. ఆల్మోస్ట్ క్రీటా డైమెన్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. 4.4 ఉంటుంది ఇది, అంతే. క్రీటా కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది, కొంచెం 400 mm ఎక్కువ ఉంటుంది. మనకి దీనికి ఎందుకు సిటీకి బెస్ట్ అంటున్నానంటే విడ్త్. ఓకే. మెయిన్ విడ్త్ 17, అంటే లైక్ క్రీటా విడ్త్ ఇది ఆల్మోస్ట్ చెప్పాలి. క్రీటా కంటే ఇప్పుడు వచ్చిన మోడల్లో కొంచెం పెంచినట్టున్నాడు ఒక 10 mm ఎంతో. బట్ విడ్త్ నేను చాలా బెస్ట్ అని చెప్తా. అంటే ఇప్పుడు ఈ మిడిల్ సీట్ లో మేబీ మనం ముగ్గురు కూర్చోలేమేమో. ఇప్పుడు నాలాగా ఉన్న వాళ్ళు ముగ్గురు కూర్చోబెడితే కొంచెం కంజెస్టెడ్ అవుతుంది, ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది, ఇద్దరికి మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ కొంచెం మీలాగా ఉన్న వాళ్ళు అయితే ముగ్గురు కూడా ఈజీగా. మేబీ అది కూడా ఒక రీజన్ ఏమో XUV 700కి వెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడుగుదాం. వెనకాల సీట్లు కొంచెం ఇలా కంజెస్టెడ్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ముగ్గురు కూర్చోబెడితే కొంచెం కష్టమే, అండ్ అంత కంజెస్టెడ్ గా అంటే మరీ అంత ఫ్రీగా ఉండదు. అసలు ఇద్దరికి అయితే అసలు ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే అసలు. ఓకే.
సో కన్సిడర్ చేయొచ్చు 2025లో కూడా ఇప్పటికి లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మోస్ట్ అండర్ రేటెడ్ కార్. చాలామంది టాటా సఫారీకి వెళ్ళి ఎక్స్యూవీకి వెళ్ళి స్క్రీన్ పనిచేయట్లేదు, సర్వీస్ బాగాలేదని మళ్ళీ కంప్లైంట్ చేయడం బదులుగా హోండై బ్లైండ్గా సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇంకా పెంచారు. ఇది కూడా బాగానే ఉంటుంది. మీరు చూడండి డోర్ ఏంటి, ఇది బెటర్ అనిపిస్తుంది నాకు ఇంకా. యా మీ డోర్ ఏంటి మీకు తెలిసింది, మీకు యాక్చువల్లీ మీకు బ్యానెట్ ఓపెన్ చేసిన వెయిట్ సౌండ్ బాగుంటుంది చాలా. ఇది బెటర్. ఇంకా లేటెస్ట్ మోడల్ కూడా 5 స్టార్ అంటున్నారు, చూడాలి. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోతుంది.